హలో అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ ఉమెన్స్ వరల్డ్. ఈరోజైతే సింపుల్ అండ్ ఫాస్ట్ మూవింగ్ శారీ కుచ్చు ఎలా వేయాలో చూద్దాము. చాలా సింపుల్, ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా శారీ కలర్ వచ్చేసి డార్క్ వైలెట్ అనమాట. దానికి కావాల్సిన సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులో ఈ శారీలో ఏమైందంటే కంప్లీట్ అది గోల్డ్ వీవింగ్ కాకుండా అది ఫేడెడ్ గోల్డ్ వీవింగ్ అనమాట. ఈ ఈ బీడ్స్ ఇప్పుడు నేను మీకు ఏవైతే చూపిస్తున్నానో బీడ్స్ కూడా అవి ఫేడెడ్ గోల్డ్ ఉన్నాయి. అంటే కంప్లీట్గా గోల్డ్ కలర్లో అయితే బాగా షైనింగ్ ఉంటాయి. ఇవి కొంచెం ఫేడెడ్ గోల్డ్ లాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జరీ ఏమో నేను గోల్డెన్ జరీయే తీసుకున్నాను, సీజర్స్ కట్ చేసుకోవడానికి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బీడ్ని మనం పళ్ళుకి యాడ్ చేయడానికి ఒక నీడిల్, అంటే ఏ ఏ బీడ్లో నుంచి అయినా దూరేలాగా నీడిల్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ దానికి 6 పోగుల సిల్క్ థ్రెడ్ వేసి పెట్టుకున్నానండి. అంటే 6 6 12 అవుతుంది అనమాట. 200 పోగుల దారం, సిల్క్ దారం వేసుకొని బంచ్ కోసం, కుచ్చు కోసం నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. లాస్ట్ కుచ్చు వేసేటప్పుడు వీడియో కోసం అని ఉంచాను నేను, అందుకే థ్రెడ్ కొంచెమే ఉందన్నమాట. నెక్స్ట్ ఇది నా సెటప్ అనమాట. నేను ఎలా వేస్తాను కుచ్చులు అనేది ఇలా ఒక టీపై పైన శారీ పళ్ళు పెట్టేసుకొని దానిపైన బుక్స్ పెడతా అనమాట బరువు కోసమని. ఇది నేను ఆల్రెడీ మొత్తం వేసేసాను, లాస్ట్ కుచ్చు కోసం ఉంచా అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఎలా యాడ్ చేస్తున్నాను నేను ఈ బీడ్స్ అనేవి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారండి. నాకైతే ఇది సింపుల్ అనిపిస్తుంది, 2 టైమ్స్ చేయాల్సిన అవసరం రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను వేసాను కదా, అలా నీడిల్ తీసేసి ఫస్ట్ థ్రెడ్ కట్ చేస్తారు. కట్ చేసి దానికి మళ్ళీ వేరే థ్రెడ్ పెట్టి బీడ్ ఎక్కిస్తారు. అలా కాకుండా ఇలా సింపుల్ వే అనమాట. ఈజీగా వేయచ్చు, తొందరగా అయిపోతుంది. అంటే బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం లెంతీగా తీసుకున్నాం అనుకోండి, మనం ముడి వేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బీడ్ యాడ్ చేశాను కదా, నాట్ వేసేస్తాను ఎందుకంటే ఆ బీడ్ జారిపోకుండా ఉండడానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ కొంత డిస్టెన్స్ చూసుకొని, దీనికేం పర్టికులర్గా మార్కింగ్ అయితే అవసరం లేదు. ఒక్కసారి పళ్ళుకి వచ్చేసి మినిమం ఇటువంటి కుచ్చులు అయితే 28 హైయెస్ట్. కొంచెం మనం లెంత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మధ్యలో 26 25 అలా వస్తాయి అన్నమాట. ఓకే, సెకండ్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలండి, లేకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట. పోగులు వేరే, అంటే మనం ముడి వేసేటప్పుడు అందులో ఇరుక్కోవడం అలాంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా నేను నాట్ వేసేసాను. ఈ రెండింటిని కలిపి ట్విస్ట్ చేయాలి, అంటే చుట్టాలన్నమాట. ఈ రెండింటిని ట్విస్ట్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక ముడి వేసేస్తాము. ఓకే, ఇలా ముడి వేసాం కదా, దీంట్లో నుండి కుచ్చు తీస్తామన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మనం ఆది వేసేసాం, దీన్ని ఆది వేయడం అంటారు. ఓకే, ఇప్పుడు ఈ 200 పోగులు నేను ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నాను కదా, అది ఈజీగా దూరిపోతుంది అనమాట అందులో. ఓకే, ఇప్పుడు బంచ్ వేస్తున్నాను. బంచ్ వచ్చేసి నేను మన చూపుడు వేలు ఉంటుంది కదా, చూపుడు వేలులో సెకండ్ లైన్ వరకు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు గోల్డ్ జరీ తీసుకొని ఒక 3-4 చుట్లు టైట్గా చుట్టేసి ఆ తర్వాత నాట్ వేస్తాను నేను. స్టార్టింగ్ నుంచే నాట్ వేయను అనమాట. ఒక 3-4 చుట్లు టైట్గా చుట్టేసి ఆ తర్వాత ఒక 2-3 నాట్స్ వేసుకోవచ్చు. 1 నాట్ వేసినా సరిపోతుంది. ఓకే, 4 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నాట్ వేస్తాను కదా, ఇది ఒక నాట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ టర్న్ చేసి మళ్ళీ ఒకటి వేస్తాను. ఈ బ్యాక్ టర్న్ చేశాను కదా, ఇక్కడ ఒకటి వేస్తాను, అంటే 2 నాట్స్ పడిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ అందులో నుంచి తీసి మనం బంచ్ ఎంత లెంత్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో అంతే లెంత్ జరీ థ్రెడ్ కట్ చేసుకోవడం మంచిదన్నమాట. ఊడిపోకుండా ఉంటుంది. జరీ లూజ్ అయింది అనుకోండి ఈజీగా ఊడిపోతుంది. ఇలా అయితే నీట్గా ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం లెంత్ అయింది కదా, పక్కన వాటితో కంపేర్ చేస్తే, సో దాన్ని ట్రిమ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఓకే, ఈవెన్గా ట్రిమ్ చేసేస్తే నీట్గా ఉంటుంది. ఓకే, డన్ అయిపోయింది శారీ కుచ్చు వేయడము. నాకు దీనికి ఎగ్జాక్ట్గా 26 వచ్చినాయి అన్నమాట కుచ్చులు. ఓకే, మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉందో. మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి, నచ్చితే నచ్చిందని. ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి.
ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 50 లైక్స్ అయితే పెట్టుకున్నానండి. చూద్దాము ఎన్ని లైక్స్ వస్తాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.